ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. చెరువు ఆనుకు నిర్మించిన గుర్రాలకోట గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. 2.5 ఎకరాల అసైన్డ్ భూమిని కుటుంబ సభ్యుల పేరుతో మాజీ ఎమ్మెల్యే రిజిస్టర్ చేయించారని ఆరోపణలున్నాయి. అది ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించడంతో భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు వెళ్లారు. అయితే కొండపైకి వెళ్లే మార్గంలో గేట్ ఉండడంతో అధికారులు వెనుదిరిగారు. మరోవైపు గెస్ట్ హౌస్ స్థల వివాదంపై హైకోర్టులో కేతిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేతిరెడ్డి పిటిషన్పై వాదనలు విన్న కోర్టు స్టేటస్ కో విధించింది.